పల్స్ 9 న్యూస్ కి స్వాగతం. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి తంగమణి. నంద్యాల జిల్లా డోన్ ఈ నెల 14వ తారీఖు కోర్టులో జరగనున్న లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ కేసులను పరిష్కరించుకోవాలని డోన్ మండల్ లీగల్ కమిటీ చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతూ డోన్ పట్టణంలోని రెవెన్యూ సబ్ డివిజన్ అధికారి నరసింహులు మరియు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ అలాగే అన్ని బ్యాంకులు మేనేజర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని జడ్జి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల నుండి కోర్టులో ఏజీపీ లేనందున ల్యాండ్ అక్యుయేషన్ నిర్మాణాల సమస్యలు ఉన్నాయని జడ్జి అన్నారు. అలాగే 2011 డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయని లోక్ అదాలత్లో ఈ సమస్యలు పరిష్కరిస్తామని జడ్జి పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఏవైనా కేసులు ఉంటే లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరిస్తామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అందరికీ నమస్కారము. నేను డోన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ తంగమని మాట్లాడుతున్నాను. మనం ఇంతకుముందు మీటింగ్లో లాగా ఈరోజు ఈ లోక్ అదాలత్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి జరిగేటువంటి లోక్ అదాలత్ గురించి ఈరోజు ఏం జరిగింది ప్రోగ్రెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ముఖ్యంగా డిసెంబర్ 14వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్కి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ కలవడం జరిగింది. కేపీ నరసింహులు ఆయన పేరు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము ఎల్ఏఓపీలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ లేకపోవడం వల్ల ఆ కేసులన్నీ ఆ విధంగా పెండింగ్ ఉన్నాయి. అవి లోక్ అదాలత్ ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ కేసులు డిస్పోజల్ అయితే మనం దాన్ని లోక్ అదాలత్ ద్వారా డిస్పోజల్ చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఈ కేసులన్నీ కూడా ఈ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కారణంగా ఉన్నటువంటి 2011 నుంచి ఆ కేసులు పెండింగ్గా ఉన్నాయి. ఏజీపీ లేని కారణంగా అవన్నీ కూడా లోక్ అదాలత్లో పెట్టి పరిష్కారానికి మార్గం సుగమం చేస్తున్నాము. అదేవిధంగా డోన్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ప్రసాద్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కేసులు వాటర్ ట్యాక్స్, అదేవిధంగా హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వాటిల్లో కూడా ఉన్నటువంటి బకాయిలు చెల్లించడానికి నోటీసులు పంపించి సత్వరంగా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని బ్యాంకుల వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొత్తపేట మరియు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, తర్వాత కరూర్ వైశ్య బ్యాంకు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క మేనేజర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి కేసుల్లో కూడా పిఎల్సి రూపంలో మా దగ్గర లోక్ అదాలత్లో పెట్టి పరిష్కారానికి మార్గం సుగమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు 1 time సెటిల్మెంటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టాల్మెంట్లో కూడా వాళ్ళ యొక్క బకాయిలను వాళ్ళు చెల్లించుకోవడానికి ఫస్ట్ నోటీసులు పంపిస్తే ప్రజలు, ఖాతాదారులు, బకాయిదారులు వాటికి అనుగుణంగా వాళ్ళు స్పందించి వాళ్ళు తండ్రి లేకపోతే వాళ్ళ తల్లి వచ్చి కట్టడము, లేకుంటే వాళ్ళ కుమారులు వచ్చి వాళ్ళ తండ్రి చేసినటువంటి అప్పును తీర్చుకోవడము ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది మనకి ఇంకా 2 వారాల టైం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సత్వరంగా వినియోగించుకొని వారి కేసుల నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకోవడం జరిగింది. నమస్తే.